నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం వీడియోలో రామేశ్వరం శ్రీ రామనాథ స్వామి దేవాలయాన్ని మనం దర్శిద్దామండి. ఇది రామేశ్వరంలో పంబన్ దీవి పైన మనకి దీవిలో ఉంటుందండి. రామేశ్వరం ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి, శివుడి యొక్క పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఒకటి. మనం ఈ దేవాలయాన్ని పూర్తిగా దర్శించి మనం దేవాలయం యొక్క విశిష్టత మరియు దేవాలయ చరిత్ర మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోను చివరి వరకు చూడండి. నచ్చితే లైక్, కామెంట్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. మీరు ఇచ్చే లైక్, కామెంట్, షేర్ మాకు చాలా మోటివేషన్గా ఇంకా మరిన్ని వీడియోలు చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ. రామేశ్వరం దేవాలయం దర్శనం మరియు టూర్ పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. రామేశ్వరం హిందువుల పవిత్ర క్షేత్రాలలో ఒకటి. ఇది తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురం జిల్లాలో పంబన్ దీవిలో ఉంటుంది. ఇక్కడున్న రామనాథ స్వామి ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ప్రధాన దేవుడు శ్రీ రామనాథ స్వామి. శివుడు ఇక్కడ లింగ రూపంలో ఉంటాడండి. రాముడు రావణుని సంహరించిన తర్వాత రామలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడనే విశ్వాసం. ప్రపంచంలోనే అతిపెద్ద కారిడార్స్ గల దేవాలయం. రామేశ్వరం టూర్ వివరాలు మనం తెలుసుకుందాం. ఇక్కడికి చేరుకోవడానికి రైలు మార్గం మరియు రోడ్డు ద్వారా విమాన మార్గం ద్వారా మనం ఇక్కడికి చేరుకోవచ్చు. రైలు ద్వారా మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి చేరుకోవడానికి రైలు ద్వారా మనం రావచ్చండి. ఇక్కడికి రావడానికి ముందు మనం చెన్నై లేదా మదురై, త్రిచి, కోయంబత్తూర్, బెంగళూరు నుండి రామేశ్వరం వరకు రైలు సౌకర్యం ఉంటుంది. రైలు ప్రయాణంలో పంబన్ బ్రిడ్జ్ మీదుగా వెళ్ళడం ఇక్కడ ప్రత్యేక అనుభవం. రోడ్డు ద్వారా మదురై నుండి 170 కిలోమీటర్లు మరియు 3 నుంచి 4 గంటల ప్రయాణం మనకు సమయం పడుతుంది. ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గరలో దీనికి సమీపాన, రామేశ్వరానికి సమీపాన మనకి మదురై ఎయిర్పోర్ట్ ఉంటుంది. మదురై నుంచి 170 కిలోమీటర్లు మనకి రామేశ్వరం. ఇక్కడ మనం చూడవలసిన దేవాలయాలు: రామనాథ స్వామి ఆలయం, ప్రధాన జ్యోతిర్లింగ దర్శనం మరియు అగ్నితీర్థం. సముద్ర తీరం వద్ద ఇక్కడ మనం స్నానం ఆచరించి భగవంతుని దర్శనానికి వెళ్ళవలసి ఉంటుంది. మరియు భారతదేశం యొక్క చివరి కొన అయిన మనకి ఇక్కడ నుంచి శ్రీలంక 15 కిలోమీటర్లు ఉంటుందండి. ధనుష్కోటి కూడా ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది, చూడవలసిన ప్రదేశం. మరియు కోదండ రామస్వామి దేవాలయం, విభీషణుడు లొంగిపోయిన ప్రదేశం. మరియు విలుండి తీర్థం, రాముడు విల్లుతో నేలలో నుండి నీరు తీసి సీతమ్మకి ఇచ్చిన ప్రదేశం. మరియు పంబన్ బ్రిడ్జ్, రైలు రోడ్డు ద్వారా సముద్రం మీదుగా వెళ్ళే అద్భుత వంతెన. అది చాలా వండర్గా, బ్యూటిఫుల్గా ఉంటుంది, చూడవలసిన ప్రదేశం. టూర్ ప్లాన్ ఇది 2 రోజులు ఉంటుందండి. ఉదయం రామనాథ స్వామి ఆలయ తీర్థ స్నానం, ప్రధాన దర్శనం. మధ్యాహ్నం నగర దర్శనం, అగ్నితీర్థం, విలుండి తీర్థం. సాయంత్రం పంబన్ బ్రిడ్జ్ మీద మనం దర్శనం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. సెకండ్ రోజు ధనుష్కోటి యాత్ర. ఇక్కడ సూర్యోదయం చూడటం ప్రత్యేకం. కోదండ రామస్వామి ఆలయం దర్శనం. ఇక్కడ షాపింగ్లలో మనకి రుద్రాక్షలు, సముద్రపు వస్తువులు మనకి చాలా అద్భుతంగా దొరుకుతాయి. ఆలయ దర్శనానికి సాంప్రదాయ దుస్తులు ధరించడం చాలా మంచిది. పురుషులు ధోతి, పంచే, మహిళలు అయితే చీర, సాంప్రదాయ వస్త్రాలు మనకి ధరించి దేవాలయ దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుందండి. వాస్తవానికి శాస్త్రోక్తం కూడా. ఇక్కడ ఉదయం 5 గంటల తర్వాత తీర్థ స్నానం ప్రారంభమవుతుంది. ముందుగా హోటల్ బుకింగ్ చేసుకోవడం అవసరం. ముఖ్యంగా పౌర్ణమి రోజులు, పండుగ సమయంలో ఇక్కడ చాలా పబ్లిక్ ఉంటుంది, భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. రామనాథ స్వామి దేవాలయం. రామనాథ స్వామి దేవాలయం భారతదేశంలోని తమిళనాడుకు చెందిన రామేశ్వరం ద్వీపంలో ఉన్న ప్రసిద్ధ హిందూ శైవ క్షేత్రం. ఇది 275 పాడల్ పేత్రస్థలములలో ఒకటి. దీనిని ప్రసిద్ధ భక్తులైన నాయనార్లు, అప్పార్లు, సుందరార్లు, తిరుగన్న సంబంధార్లు తమ కీర్తనలతో ఆ దేవాలయ మహిమలను కీర్తించారు. ఈ దేవాలయం 12వ శతాబ్దంలో పాండ్య రాజ్యంలో విస్తరించబడింది. ఈ దేవాలయ ముఖ్య విగ్రహాలు జఫానా రాజ్యానికి చెందిన జయవీర చంకరియన్, గుణవీర చంకయ్యన్లచే పునరుద్ధరించబడింది. ఈ దేవాలయం మిగిలిన భారతదేశంలోని హిందూ దేవాలయాల కంటే అతిపెద్ద వరండా కలిగి ఉంటుంది. ఈ దేవాలయం రామేశ్వరం అనే ద్వీప పట్టణంలో ఉంది. ఇది శైవులకు మరియు వైష్ణవులకు, స్మార్తులకు ప్రసిద్ధ క్షేత్రంగా బాసిల్లుతుంది. ఈ దేవాలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ దేవాలయంలో శివుడు జ్యోతిర్లింగంగా కొలవబడతాడు. జ్యోతిర్లింగం అనగా దీపస్తంభం అని అర్థం. ఇతిహాసాల ప్రకారం రామాయణంలో రాముడు విష్ణువు యొక్క 7వ అవతారం. రామేశ్వరంలో శ్రీరాముడు సేతువును నిర్మించి లంకాధినేత అయిన రావణాసురుడు పరిపాలించిన లంకకు చేరుతాడు. ఇక్కడ రాముడు నిర్మించిన సేతుపతిని రామసేతువు అని పిలుస్తారు. రావణాసురుడిని హతమార్చిన తర్వాత తనకి అంటిన బ్రహ్మహత్యా పాతకం నిర్మూలించుకోవడం కొరకు రామేశ్వరంలో లింగ ప్రతిష్టాపన చేయాలనుకుంటాడు. రాముడు శివుణ్ణి కొలుచుటకు పెద్ద లింగాన్ని ప్రతిష్ఠించాలని అనుకొని హనుమంతుణ్ణి హిమాలయాల నుండి లింగాన్ని తేవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు.
ఆయన తెచ్చేలోపుగానే కాలాతీతమైనందున రాముని భార్య అయిన సీత చిన్న లింగాన్ని తయారు చేస్తుంది. ఈ లింగమే గోపురంలో కొలువబడుతుందని నమ్మకం. ఈ లింగాన్ని రామనాథేశ్వర స్వామిగా ప్రతిష్ఠించాడు శ్రీరాముడు. రామేశ్వరం శైవులకు మరియు వైష్ణవులకు అత్యంత పవిత్ర స్థలం. ఈ దేవాలయంలో ప్రధాన దైవం రామనాథస్వామి శివుడు. ఈ దైవం లింగాకారంలో ఉంటుంది. ఈ దేవాలయ గర్భగుడిలో 2 లింగాలు ఉంటాయి. వాటిలో ఒకటి రాముని భార్య సీతమ్మ వారు తయారు చేసిన ఇసుకలింగం, రెండవది హనుమంతుడు కైలాసం నుంచి తెచ్చిన విశ్వలింగం. రాముడు విశ్వలింగాన్ని మొదట పూజించాలని సూచించాడు. ఆనాటి నుండి ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. దక్షిణ భారతదేశంలోని ప్రాచీన దేవాలయాల వలనే ఈ దేవాలయానికి కూడా అతిపెద్ద ప్రహారీ గోడ 4 వైపులా ఉంటుంది. తూర్పు నుండి పశ్చిమ ప్రాకార గోడల మధ్య దూరము 865 అడుగులు, దక్షిణం నుండి ఉత్తర ప్రాకార గోడల మధ్య దూరము 657 అడుగులు. దేవాలయానికి 4 దిక్కుల పెద్ద పెద్ద గాలిగోపురాలు ఉన్నాయి. ఈ దేవాలయం అంతరంలో పెద్ద వరండాలు కలిగి మధ్యలో అధికంగా 5 అడుగుల పైన వేదికలపై భారీ మండపాలు ఉంటాయి. 2వ కారిడార్ ఇసుకరాయి స్తంభాలు, దూలాలు, పైకప్పుతోనూ తయారైంది. 3వ కారిడార్ యొక్క పశ్చిమ వైపు పశ్చిమ గోపురం నుండి సేవు మాధవ విగ్రహానికి పోవు చదునైన మార్గం మధ్యలో ఒక ఏకైక నిర్మాణము చదరంగ బోర్డు వలె ఉంటుంది. ఇది చొక్కటన్ మండపంగా ప్రసిద్ధి చెందింది. ఇచ్చట ఉత్సవ విగ్రహాలను వసంతోత్సవంలో ఉంచుతారు. రామనాథుని సేతుపతిచే నిర్వహింపబడుతున్న ముఖ్యమైన పండుగలైన తర్వాత 6వ రోజున కూడా ఈ మండపంలోనే విగ్రహాలను ఉంచుతారు. బయటి కారిడార్ సముదాయము 6.9 మీటర్ల ఎత్తు, 400 అడుగుల తూర్పు పడమరల మధ్య, 640 అడుగుల ఉత్తర దక్షిణాల మధ్య కలిగి ప్రపంచంలోనే అతిపెద్దదిగా చరిత్ర సృష్టించింది. అంతర కారిడార్ 224 అడుగుల తూర్పు పడమరల మధ్య, 352 అడుగుల ఉత్తర దక్షిణాల మధ్య విస్తరించి ఉంది. ఈ కారిడార్ల మొత్తం పొడవు 3850 మీటర్లు ఉంటుంది. అందులో సుమారు 1212 స్తంభాలు బయటి కారిడార్లో ఉంటాయి. ఇప్పుడు మనం ఈ ద్వారం గుండానే ఈ మార్గం గుండానే మనం బావులలో స్నానం చేయడానికి వెళ్తున్నామండి. 22 తీర్థాలు, ఇక్కడ 22 బావులు ఉంటాయండి. 22 బావులలో ప్రతి బావిలోని నీళ్లు ఒక్కొక్క రుచిని కలిగి ఉంటాయండి. కొన్ని తీయగా, కొన్ని ఒక రుచిని కలిగి ఉంటాయి. మనము 22 బావులను కూడా శ్రీరాముల వారు తన అమ్ముల పొదిలో గల 22 బాణాలతో మనకి బాణాలు వేయడం వల్ల బావులు ఏర్పడ్డాయని, ఈ బావులలో స్నానం చేయడం వల్ల మనకి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే తీరిపోవడం మరియు మనకి ఉన్న పాపాలు తొలగిపోతాయని శాస్త్రం అండి. చూడండి, ఇక్కడ 25 రూపీస్ టికెట్ ఉంటుంది నార్మల్గానైతే. ఒకవేళ మనకి 25 రూపీస్ టికెట్లో వెళ్తే మనకి అందరికీ ఒకేసారి బకెట్ తీసి మనకి కుమ్మరిస్తూ ఉంటాడు. మన మీద పడతాయి, మ్యాక్సిమం అయితే పడతాయి. కానీ అలా మనం 25 రూపీస్ టికెట్ తీసుకొని పోవడం కంటే ఒక 100 రూపీస్, కొంతమంది కొన్ని 100 రూపీస్, కొంతమంది 500 ఇట్లా ఛార్జ్ చేస్తారు. డబ్బులు పోయినా పర్లేదు, కానీ వాళ్ళకి ఒక 500 ఇస్తే మాత్రం ప్రతి ఒక్క బాయికాడికి మనల్ని తీసుకుపోయి 22 బావుల కాడ మనకి ఒక్కొక్క బకెట్ని మన మీద పోసి మనకి స్నానం చేయడం జరుగుతుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. నాకు తెలిసి అయితే 500 ఇచ్చి వాళ్ళతోటి మనం వెళ్తే మనం స్నానం చేయొచ్చు. ఇక్కడ స్నానం చేశాక మనం బట్టలు మార్చుకొని మనం ఇక్కడి నుంచే మనం గర్భగుడిలో గల మనం రామనాథ స్వామి శివుణ్ణి దర్శించుకోవచ్చు. చూడండి, 22 బావులలో మనం స్నానం ఆచరించాక ఇక్కడే తుడుచుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని మనం లోపలికి పోవాల్సి ఉంటుంది. మ్యాక్సిమం మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు మీ వెంట బాటిల్స్ అయినా సరే, చిన్న చిన్న క్యాన్లు అయినా సరే తెచ్చుకోండి. ఒకవేళ తెచ్చుకోకుండా పర్లేదు, ఇక్కడ మనకి లోపలికి ఎంటర్ అయ్యే ముందర మనకి అమ్ముతారు. బాటిల్స్ అయినా సరే, చిన్న చిన్న క్యాన్లు అమ్ముతారు. ఈ 22 తీర్థాలలో గల బావులలో గల మనం వాటర్ని తీసుకొని పోయి మనకి ఇంట్లో ఇక్కడికి రాలేని వారు ఉంటారు కదండి, వాళ్ళకి ఇస్తే వాళ్ళు స్నానం చేస్తే వాళ్ళకి కూడా ఈ తీర్థాన్ని ఏమంటాం, ఈ రామనాథ స్వామి దేవాలయాన్ని, రామేశ్వరాన్ని దర్శించిన పుణ్యం దక్కుతుందని మనకి శాస్త్రం. ముఖ్య గోపురం లేదా రాజగోపురం 53 మీటర్ల ఎత్తు ఉంటుంది. అనేక స్తంభాల వ్యక్తిగత కూర్పుతో ఇది చెక్కబడి ఉంటుంది. ఆలయ సముదాయంలో రామేశ్వరం చుట్టూ గల విగ్రహాలు. ఇచ్చట రామనాథ స్వామి, విశాలాక్షి దేవతల మధ్య విగ్రహాలు విడివిడిగా ఉన్నాయి. ఇవి ఒక కారిడార్తో వేరు చేయబడి ఉంటాయి. ఇచ్చట విశాలాక్షి, పర్వతవర్ధిని, ఉత్సవ విగ్రహం, శయనగృహం, పెరుమాల్, మహానపతి విగ్రహాలు విడివిడిగా ఉన్నాయి. ఈ దేవాలయంలో వివిధ రకాల మండపాలు ఉన్నాయి. అవి
అనుప్పు మండపం, శుక్రవార మండపం మరియు సేతుపతి మండపం, కళ్యాణ మండపం, నంది మండపం జ్యోతిర్లింగాలు. దేవాలయ పుష్కరిణి భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం చుట్టూ గల ద్వీపాలలో 64 తీర్థాలు ఉన్నాయి. స్కాంద పురాణం ప్రకారం వాటిలో 24 ముఖ్యమైనవి. ఈ తీర్థాలలో స్నానమాచరించడంతో తపస్సుతో సమానంగా భావిస్తారు. వాటిలో 22 తీర్థములు రామనాథ స్వామి దేవాలయంలోనే ఉన్నవి. 22 అనే సంఖ్య రాముని యొక్క అమ్ముల పొదిలో గల 22 బాణములను సూచిస్తుంది. వాటిలో ప్రధాన తీర్థం అగ్ని తీర్థం, అది బంగాళాఖాత సముద్రం. ఈ దేవాలయ అతి పవిత్రమైన హిందువుల చార్ధామ్ యాత్రలలో ఒకటి. మిగిలినవి బద్రీనాథ్, పూరి, ద్వారకలు. దీని మూలాలు ఖచ్చితంగా తెలియనప్పటికీ అద్వైత మత పాఠశాలను ఆదిశంకరాచార్యుల వారు ప్రారంభించారు. ఆయన హిందూ సాధు సంస్థలను భారతదేశ వ్యాప్తంగా నెలకొల్పినట్లు ఆధారాలున్నాయి. ఇచ్చట చార్ధామ్లలో ఒకటిగా ఈ దేవాలయాన్ని నెలకొల్పినట్లు ఆధారాలున్నాయి. భారతదేశం నలుమూలల 4 మఠాలు నెలకొల్పాడు. వాటిలో ఉత్తర భాగాన బద్రీనాథ్లో బద్రీనాథ్ దేవాలయం, తూర్పున పూరిలో పూరి జగన్నాథ్ ఆలయం, పశ్చిమాన ద్వారకలో ద్వారకాధీశ ఆలయాన్ని, దక్షిణాన రామేశ్వరంలో రామనాథస్వామి దేవాలయాన్ని నెలకొల్పాడు. సిద్ధాంతపరంగా దేవాలయాలు హిందూ మత శాఖలైన శైవ, వైష్ణవ శాఖలుగా విభజించబడినప్పటికీ చార్ధామ్ అందరూ హిందువులకు ప్రసిద్ధ యాత్రాస్థలముగా బాసిల్లుతుంది. ఛోటా చార్ధామ్ పేరుతో 4 హిమాలయాలున్నాయి. అవి బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి. ఈ 4 క్షేత్రాలు కూడా హిమాలయాల దిగువన ప్రాంతాలలో ఉంటాయి. 20వ శతాబ్దంలో అసలైన చార్ధామ్లకు ఈ 4 చార్ధామ్ల మధ్య గల భేదాన్ని బట్టి హిమాలయాలలోని ఈ క్షేత్రాలకు ఛోటా చార్ధామ్ అని పేరు వచ్చింది. ఈ 4 క్షేత్రాలను సందర్శించుటనున్నది హిందువులలో పవిత్రమైన పుణ్యకార్యంగా భావిస్తారు. జీవితంలో ఒక్కసారైనా వీటిని సందర్శించాలనేది హిందువుల నమ్మకం. సాంప్రదాయకంగా ఈ ప్రయాణం తూర్పున పూరి నుండి ప్రారంభమై సవ్య దిశలో ప్రయాణిస్తూ మిగిలిన 3 సందర్శించాలి. ఈ దేవాలయం చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం. తంజావూరును పరిపాలించు మహారాజులు సత్రం లేదా విరామ భవనాలను నెలకొల్పారు. ఇవి ఇలాదుతురై రామేశ్వరం మధ్య 1745-1837లో నెలకొల్పారు. వీటిని దేవాలయానికి విరాళంగా ఇచ్చారు ఆ రాజులు. మనం లోపల దేవాలయ దర్శనం చేసుకొని బయటికి వచ్చే ముందలండి వెనుక ద్వారం ఇది. ఇప్పుడు దీన్ని కోటి తీర్థం అంటారండి. కోటి తీర్థం అనగా రామనాథ స్వామి ఆలయంలో 22 బావులలో మనం స్నానం చేశాక అక్కడ వాటర్ మనం తీసుకోలేకపోతే మనం ఇక్కడికి వచ్చాక మనకి పేమెంట్ చేస్తే మనకి వాళ్ళే బాటిల్స్ 22 బావులలో నీళ్లు నింపి మనకి ఇస్తారండి, అమ్మడం జరుగుతుంది. ఈ నీళ్ళని తీసుకొని మనం దేవాలయానికి రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వాటర్ని ఇస్తే వాళ్ళు స్నానమాచరించడం వలన వారికి కూడా ఈ దేవాలయ దర్శనం చేసుకున్న పుణ్యఫలం దక్కుతుందని మనకి శాస్త్రం. మనము ఈ దేవాలయం యొక్క తూర్పు సైడ్ అండి. మనం దర్శించుకున్నాక మనం బయటికి ఇక్కడి నుంచి వస్తాము. చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. చుట్టూ మనం తిరిగి మనం దేవాలయాన్ని దర్శిస్తే చాలా బాగుంటుందండి. ఇక్కడ భోజనం హోటల్స్లలో బాగుంటుంది. చూడండి, అట్లా ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఈ కనిపించే రోడ్డేనండి. మనము అటు సైడ్ ఏంటంటే ధనుష్కోటి ఏమో అటు స్ట్రైట్ అట్లా వెళ్తుంది. ఆ నుంచి లెఫ్ట్కి ఇటు సైడ్ మళ్తే ఇగో ఈ రోడ్డు అండి. ఇట్లా మనం వస్తే ఈ రోడ్ ఏంటో వస్తే చూడండి, రోడ్డుకి అటు సైడు వాటర్ మొత్తం సముద్రం స్టార్ట్ అన్నట్టు. ఇంకా ఇక్కడి నుంచి చూడండి, మొత్తం నది సముద్రం స్టార్ట్, మళ్ళీ ఇక్కడి నుంచి సముద్రం స్టార్ట్. అయితే ఈడ చివరికి మనం చూస్తే ఎదురుగా ఒకటి కనిపిస్తుంది చూడండి, ఈడ వైట్గా కనిపిస్తుంది కదా, ఇగోదు అటు సముద్రం వాటర్, ఇటు వాటరే. ఇగో ఇది కనిపించేది రామసేతు అండి. ఇది ఇక్కడ వాటర్ లెవెల్స్ తక్కువ ఉంటాయి, మనం నడవచ్చు. ఇప్పుడు అంత ఎక్కువ ఏం లేవు. చూడండి, మొత్తం సముద్రమేనండి. ఇట్లా అంత సముద్రం మధ్యలో నుంచి ఇట్లా రోడ్డు వెళ్తుంది ఒకటి. ఈ రోడ్డు పక్క నుంచి రోడ్డు అంటే ఇట్లా వెళ్తే ఇగో ఎదురుగా కనిపిస్తున్నది కదా, ఇదేమో శ్రీరాముల వారిది, రామచంద్రమూర్తి ఇక్కడికి వచ్చి ఉన్నప్పటిది ఇది గుడి అండి. దీని పక్కనే ఫ్లోటింగ్ స్టోన్ అంటారు చూసినావా, అంటే వాటర్లో తేలి రాయి ఉంటుంది కదా. అప్పుడు శ్రీరాముల వారు వంతెన వేస్తానికి రాళ్ళను తీసుకొచ్చి వేస్తే ఆ రాళ్ళు తేలే అని అంటారు కదా, దీని పక్కనే ఉన్నది అది ఫ్లోటింగ్ స్టోన్ అనేది. చూడొచ్చు, వీడికి వస్తే మన ధనుష్కోటి పోయే రూట్లోనే లెఫ్ట్ సైడ్కి ఉంటుంది. ఇది రాములవారి గుడి అండి.
చాలా బాగుంటుంది. లోపల రాములవారి గుడి ఉంటుంది. లోపల రాములవారి గుడి ఉంటుంది. రాముల వారు, సీతమ్మ, లక్ష్మణుడు మరియు ఆంజనేయుడు వారు ఉంటారు. బాగుంటుంది లోపల, పోయి చూడండి. కానీ రామేశ్వరం వస్తే మాత్రం మ్యాక్సిమం ఏ ఒక్కటి మిస్ చేయకండి. కొద్దిగా లేట్ అయినా పర్లేదు కానీ చూడండి. చాలామంది విజిటర్స్ ఇక్కడికి వచ్చేటోళ్ళు, టూరిస్టర్స్ చాలామంది విజిటర్స్. వీడియో చివరి వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరొకండి. థ్యాంక్ యూ. వాట్ బ్యూటిఫుల్. మనం వెళ్ళే దారిలో రోడ్డుకి ఇరువైపులా మనకి సముద్రమే ఉంటుందండి. ఇక్కడ నుంచి స్టార్ట్ సముద్రం. చూడండి, నేను కూడా సముద్రాన్ని వీక్షించడం ఇదే ఫస్ట్ టైము. చాలా ఆనందంగా అనిపిస్తుంది అండి. సముద్రం అనంగా మనం చూపు మరచుకోలేని ప్రదేశం. వండర్ఫుల్. ఇప్పుడు మనం ధనుష్కోటిలోకి ఎంటర్ అవుతున్నామండి. ఇక్కడ నుంచి ఇంకో 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఉంటుంది. రోడ్డుకు ఇరువైపులా మనకి చాలా దుకాణాలు ఉంటాయి, హోటల్స్. ఇక్కడ సీ ఫుడ్ ఫేమస్ అండి. ఇక్కడ మనం అంటే ఇక్కడికి వచ్చిన వారు ఇక్కడ సముద్రంలో తీర ప్రాంతం. శ్రీలంక 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, దగ్గరే. రామసేతు కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది, కానీ ఇప్పుడు రామసేతు మునిగి ఉంటుంది. వెళ్తే రోడ్డు మధ్యలో ఉంటుంది. రోడ్డు మధ్యలో, సముద్రానికి మధ్యలో ఉంటుంది. ఇటు సైడ్ బంగాళాఖాతం మరియు అటు సైడ్ మనకి ఇంకో సముద్రం ఉంటుందండి. ఇక్కడ దేవాలయాలు చాలా వరకు మరి ఇక్కడ రైల్వే స్టేషన్, ఇక్కడ చాలా ప్రాంతాలు ధ్వంసం అయిపోయినాయి. రామేశ్వరం మనం దర్శనం చేసుకున్నాక విజిటర్స్ ఇక్కడికి వచ్చి చాలా ఎంత అద్భుతంగా ఎంజాయ్ చేస్తారో చూడండి. సముద్రపు తీర కెరటాలు, వాటర్ కూడా చూడండి మొత్తం నీలి ఆకారంలో ఎంత ఫ్రెష్గా అనిపిస్తాయో. అసలు మనం చెప్పడం కంటే ఇక్కడికి డైరెక్ట్ వచ్చి మనం ఈ వాతావరణాన్ని ఆహ్లాదిస్తే అసలు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మనకు సముద్ర తీరంలో మనకి శంకువులు, రుద్రాక్షలు, సముద్రంలో దొరికే మనకి రాళ్ళు, గవ్వలు, చాలా రకాలైన వస్తువులు మనకి ఇక్కడ దొరుకుతాయండి. ఇక్కడ పబ్లిక్ మనం స్నానం చేయడానికి కూడా ఇక్కడ కొన్ని ప్రదేశాలు మనకి అంత లోతు ఏముండవు. ఇప్పుడు కనిపిస్తున్నది మనకి చూడండి, ఇది ధనుష్కోటి యొక్క చివరి భాగంలో మనకి ఇదే ఎండింగ్ ప్రదేశం అన్న ప్లేస్ అన్నది. ఇటు సైడ్ సముద్రమే, ఇటు సైడ్ సముద్రమే, టోటల్ సముద్రం మధ్యలో. ఇప్పుడు మేము పోయింది సాటర్డే సండే. పబ్లిక్ బాగుంది. మామూలు రోజుల్లో అంత పబ్లిక్ ఏముండదు, సాటర్డే సండే వీకెండ్ కాబట్టి మనకి ఇక్కడ పబ్లిక్ చాలా ఉంటుంది. కానీ పబ్లిక్ ఉంటేనే చాలా మంచిదండి. వాళ్ళని చూసుకుంటా అటు చుట్టుపక్కల మనం ఆ ప్లేసెస్ ని ఎంజాయ్ చేస్తుంటే చాలా మంచిగా అనిపించింది. చూడండి సముద్రం, ఇదే ఎండింగ్ ప్లేస్. ఇంకా ఒక వంతెన టైప్లో ఇక్కడ కట్టబడి ఉంటుంది. దీని తర్వాత మనకి ఉండదు. సాయంత్రం సమయంలో చూడండి సముద్రాన్ని ఇంత దగ్గరగా వీక్షించడం చాలా సంతోషంగా అనిపిస్తుందండి. అసలు ఇదే ఫస్ట్ టైం ఇక్కడ రావడం, రామేశ్వరం అయినా సరే సముద్రాన్ని చూడడం అనేది ఇదే ఫస్ట్ టైము. చాలా సంతోషంగా ఉంది. చూడండి, ఇది ఒక వంతెన టైప్లో ఈ సముద్రం పైన లోపల సైడ్ ఏమటి స్టార్టింగ్లో నిర్మించబడి ఉంది. అక్కడికి పోవద్దని చెప్పి మధ్యలో ముళ్ళు వేసి ఉంది. చూడండి, ముళ్ళ కంచె వేశారు పోనీయకుండా. అయినా కానీ పోయే వాళ్ళు పోతూనే ఉన్నారు. చూడండి, సూర్యకిరణాలు సముద్ర పలలపై కనిపిస్తూ ఉంటే ఎంత బాగుంది కదా. మనం అంత లోతే ఉండదండి. ఇక్కడ కొన్ని ప్రదేశాలలో మనం ఈత మంచిగా స్నానం చేయొచ్చు. మనం అంత లోతే ఉండదు. తీర ప్రాంతం ఎక్కువగానే ఉంటుంది. రామేశ్వరం
ఖచ్చితంగా వీలు దొరికితే మాత్రం దేవాలయాలైనా సరే విజిటింగ్ ప్లేసెస్ మన భారతదేశంలో ఉన్న చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయండి. చూడండి, ఎందుకంటే లైఫ్ చాలా షార్ట్ కదండి. ఇప్పుడున్న వాళ్ళు ఇంకేమో 10 నిమిషాలకి ఏమైతే తెలియదు కదా. ఉన్నన్ని రోజులు దైవ దర్శనం, దైవనామం, భగవత్ కార్యాలలో మనం ఎక్కువగా ఉంటే మంచిది. సాధ్యమైనంత వరకు శరీరంలో బలం ఉన్నప్పుడే మనం దేవాలయాలను దర్శించుకుంటే రేపన్నాడు మనకు చేతగానప్పుడు మనం ఒకరి మీద ఆధారపడాల్సిన కావాల్సిన అవసరం ఉండదు. మళ్ళీ వెనుకకి తిరిగి మనం లైఫ్ చూసుకుంటే అయ్యో నేను ఎక్కడ తిరగలేదు కదా, నేను ఏం చూడలేదు కదా నా లైఫ్లో అన్న ఫీలింగ్ మనకు రావద్దు. ఇలా రండి, బయటికి రండి. ఓం నమః శివాయ.